ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తాను అని అంటున్నారు. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ 300 డివిజన్లలో గెలుస్తుందని జోస్యం చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం తిరిగి కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరించనున్నట్టు దానం అన్నారు. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలుస్తుంది, వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్. దానం నాగేందర్ కామెంట్స్ అవన్నీ ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుంది అని చెప్తున్నారు. ఆయన మా కరెస్పాండెంట్ శేఖర్ జాయిన్ అవుతున్నారు. శేఖర్ చెప్పినట్టు కడియం ఇటు దానం ఇద్దరివి కూడా ఒక పక్క ఈ ఫిరాయింపుల అంశంలో పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో దానం చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. డైరెక్ట్గా చెప్పనప్పటికీ కూడా ఆయన మాటల్లో ఆంతర్యం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎస్ బిందు, మీరు చెప్పినట్లుగా దానం నాగేందర్ మెంటల్గా ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే స్పీకర్ దగ్గర ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం పెండింగ్లో ఉంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలు ఉంటే అందులో 8 మంది విచారణ పూర్తయింది. ఇంకా 2 మిగిలి ఉన్నారు. అందులో దానం నాగేందర్ ఒకరు. ఆ దానం నాగేందర్ మీద మొదటి నుంచి కూడా టెక్నికల్ అంశాలు సహకరించట్లేదు, ఖచ్చితంగా వేటు పడుతుంది అన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భంలో 40,000 పైచీలకు ఓట్లతో ఆయన మీద పోటీ చేసినటువంటి కిషన్ రెడ్డి గెలిచారు. దానం నాగేందర్ ఓడిపోయారు. ఇక అది టెక్నికల్ అంశం చాలా స్పష్టంగా ఉంది. దానిని స్పీకర్కి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రొడ్యూస్ చేసింది. ఇక మొన్నటి వరకు ఈ అంశం మీద చాలా సైలెంట్గా ఉన్నారు. అట్లాగే స్పీకర్ 2 సార్లు దానం నాగేందర్కి నోటీసులు ఇచ్చారన్నటువంటి ప్రచారం జరిగింది. నోటీసుల మీద ఇప్పటివరకు దానం నాగేందర్ పెదవి విప్పలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. అదేవిధంగా ఇతర రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కూడా అప్పుడప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భాలు 1-2 ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానా లేదా అన్నటువంటి అంశం మీద ఇప్పటివరకు పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వలేదు. ఎప్పుడైతే 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయం మీద స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నారో ఇక తదుపరి విచారణకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా దానం నాగేందర్ వివరణ ఇవ్వాల్సి వస్తుంది, అఫిడవిట్ ఇవ్వాల్సి వస్తుంది, స్పీకర్ దాని మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అన్నటువంటి అంశం తెర మీదకి రావడము, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్కు ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ పెదవి విప్పారు, కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అన్నటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ అంతకుముందు కంటోన్మెంట్, అదేవిధంగా మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత నెక్స్ట్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతుంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున దానం నాగేందర్ పోటీ చేస్తారు అన్నటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా దానం నాగేందర్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారన్నటువంటి సమాచారం అయితే అందుతా ఉంది. ఓవరాల్ గా చూస్తే ఇప్పటి వరకు ఈ స్పీకర్ కి ఇచ్చినటువంటి నోటీసులకు వివరణ ఇవ్వలేదు, అదేవిధంగా దాని మీద స్పందించలేదు. కానీ ఇప్పుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, రాబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 300 డివిజన్లలో నేను ఎంఐఎం కు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నేను ప్రచారం చేస్తాను, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విజయం తథ్యమో అన్నటువంటి కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దానం నాగేందర్ రాజీనామా చేస్తారు అన్నటువంటి ప్రచారం కూడా చాలా జోరుగా జరుగుతా ఉంది. శేఖర్, థాంక్యూ.